మనం మార్నింగ్ నుంచి వింటున్న వార్తనే 'దిల్ రాజు' అండ్ ప్రముఖ నిర్మాతలు ఇంకెవరైతే ఉన్నారో సినిమా ఇండస్ట్రీలో, అది కూడా టాలీవుడ్‌లో, వాళ్ళందరి పైన ఇవాళ ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. మరి నిజంగానే ఐటీ సోదాలు జరుగుతున్నాయి, ఓకే. మరి నిజంగానే వీళ్ళు చెల్లింపులు చేయట్లేదా, టాక్సెస్ కట్టట్లేదా అంటే మరి ఇంకా ఈవినింగ్ తెలవాల్సింది. కానీ ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా ప్రముఖ నిర్మాత, అలాగే రాజకీయ విశ్లేషకులు. అయితే ఆయనని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ పైన కేసు, అది చిన్న కేసు అయినప్పటికీ అల్లు అర్జున్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేంత వరకు వచ్చింది. మరి ఏమైనా ప్రభుత్వం దీనిపైన కక్ష కట్టిందా, లేకపోతే నిజంగానే ఐటీ చెల్లింపులు జరగలేదా అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ ఐటీ దాడులు మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇది రొటీన్ అమ్మా. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఐటీ దాడులు, ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది రొటీన్. ఎక్కడ ఐటీ అనేది వాళ్ళ పని. అది ఆ ఐటీ డిపార్ట్మెంట్ యొక్క పని, వాళ్ళ ఇన్స్పెక్టర్ల పని. ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద అమౌంట్లు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, దానికి సంబంధించి మనకు ట్యాక్స్లు వచ్చేసినాయా రాలేదా, ఆల్ దీస్ రొటీన్, వాళ్ళ రొటీన్ జాబ్ అది. ఆ జాబ్లో ఇప్పుడు మరి వీళ్ళు ఇన్ని కోట్ల వ్యాపారం చేశారు. దాదాపు ఇప్పుడు పట్టుకున్న ప్రొడ్యూసర్లు అందరూ కలిపితే వీళ్ళందరూ కలిపి దాదాపు 1500 2000 రూపాయలు 2000 కోట్లు చేశారు. ప్లస్ కలెక్షన్స్ అది అంత వస్తుంది, ఇది ఇంత వస్తుంది అని చెప్పుకుంటున్నారు. సో మరి అంత వస్తే ఇప్పుడు ఉదాహరణకి గేమ్ చేంజర్ 180 కోట్లు ఫస్ట్ డే అన్నారు. 180 కోట్లకి ట్యాక్స్ కట్టారా? కట్టలా. ఎందుకు కట్టరు? 180 కోట్లు అనేది ఓన్లీ గ్రాస్. దానికి ఎగ్జాక్ట్ ట్యాక్స్ అనేది 180 కాదు, 60కో 70కో కట్టాలి. సో వీళ్ళు 60కి 70 కట్టుంటారు, కానీ 180 అని అనౌన్స్ చేశారు. దాన్ని అడుగుతారు, మీరు 180 కోట్లు అనౌన్స్ చేశారు, కట్టింది 60కి కట్టారు. అప్పుడు వీళ్ళు చెప్పుకోవాలి, కాదు సార్ ఏదో పబ్లిసిటీ కోసం చేసుకున్నాం అంతేకాని అది కాదు, తప్పుడు ప్రచారం చేసుకోకూడదు, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు ప్రజలకు, ఇవన్నీ వస్తాయి. సో అలా ఉంటాయి. ఆడిటర్స్ ఇవన్నీ ఇలాంటి పరిస్థితిలో ఉన్న ప్రొడ్యూసర్లకి, ఇలాంటి పరిస్థితిలో ఉన్న బిగ్ షాట్స్కి ఆడిటర్స్ ఉంటారమ్మా. చాలా పకడ్బందీగా వాళ్ళు రైట్స్ వస్తాయని తెలుసు, రైట్స్ జరుగుతాయని తెలుసు, వాళ్ళకేమి ముందే తెలుసు. అన్నీ కనుక ఇది చేసినప్పుడు కూడా ముందు జాగ్రత్తగా అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడు కట్టని ట్యాక్స్ ఉందంటే పెద్ద ఊడేదేముంది, ట్యాక్స్ కట్టలేదని పూరింది అనుకో, పెనాల్టీ వేస్తారు, కట్టమంటారు, అంతే. దేర్ ఇట్స్ మ్యాటర్. నేనే జైల్లో బెటర్ కదా. కానీ సడన్గా అంటే ఇప్పటి వరకు అంటే వాళ్ళు చెప్తున్నది అదే, మేము నార్మల్గా చేసే రైడ్స్ ఇవి అని చెప్పి చెప్తున్నారు. కానీ మీడియాలో మాత్రం అలా కాదు, ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది, ఇంకా పగబట్టింది ప్రభుత్వం అని చెప్పేసి ఇండస్ట్రీ మీద అంటున్నారు. మీడియాలో హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ ఎక్కువ. అసలు జరిగిందంటే బొల సోది వాగుడు, సొల్లు వాగుడు వాగితే తప్పితే అసలు ఏమిటి విషయం అని తెలుసుకునే మీడియా కొంత సగం మీడియా. అలా అయితే సగం మీడియా అర్థజ్ఞానం అజ్ఞానంతో వాగేసి, సోషల్ అర్థజ్ఞానం అజ్ఞానం, వాళ్ళకి ఏమీ తెలియదు. ఇదిగో తోకంటే అదిగో పులిని రాసేయటం తప్పితే. రైట్. మన తమిళనాడు విజయం జరిగింది, హిందీలో హీరో. రొటీన్ ఇది, రొటీన్. డబ్బున్న వాళ్ళు అనేక వ్యాపారస్తులలో జరిగింది. అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు, అంతే. దాంట్లో దొరికినప్పుడు దొరుకుతాయి, దొరకనప్పుడు డీటెయిల్స్ చూస్తారు, లెక్కలు చూస్తారు, ఇంత కట్టారు, ఇంత కట్టాలి, ఇంతే కట్టారు, లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, సర్టిఫికేట్ సంతకం పెట్టేసి వెళ్ళిపోతారు, లేదంటే దీనికి నోటీసులు ఇస్తారు, అంతే. రొటీన్ అది. కానీ అంటే ఇంతకుముందు 200 కోట్లు వచ్చిన కల్కి ఉంది, ఇంకా త్రిబుల్ R ఉంది, అప్పుడు జరగని రైట్స్ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయని కూడా కొంతమంది అంటున్నారు. దీన్ని మనం వాళ్ళకి తెలియక అప్పుడు ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే, ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు కూలంకషంగా వీళ్ళ ఆఫీసులు ఎక్కడ, వీళ్ళ మేనేజర్లు ఎక్కడ, వీళ్ళ సెటప్లు ఎక్కడ ఉంటాయి. ఒక కంపెనీ రైడ్ చేయాలంటే ఉన్న వాళ్ళ ఇంటికి రైడ్ చేస్తే కాదు, వీళ్ళ రకరకాలు ఉంటాయి, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళ బినామీలు ఎక్కడున్నారు, వీళ్ళకి కొంత క్యాష్ వేరే మేనేజర్ ఇంట్లో పెడుతున్నారు, ఇవన్నీ ఒక రెక్కి ఫుల్ ఫాలో చేస్తారు. ఫాలో చేసి అట్ అ టైం అన్ని ప్లేస్లను అటాక్ చేస్తారు. మీకు అందుకనే చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు 22 చోట్ల అటాక్ చేశారంట. మొత్తం అన్ని వాళ్ళ ఆఫీసు, బ్రాంచి, అల్లుడు, తోడలుడు, అన్నిళ్ళను అటాక్ చేస్తారు. అవన్నీ ఎంక్వైరీ చేసుకుని చేస్తారు. ఊరిని గుడ్డిగా వచ్చి ఏమి లేదని వెళ్ళిపోరు కదా వాళ్ళు. గుడ్డిగా వచ్చి ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆ రోజు సేల్ చేశాడు, ఒక 100 కోట్లు వచ్చినాయి బ్లాక్ మనీ. ఇంట్లో పెట్టుకుంటాడా? పెట్టుకుంటే వాళ్ళంతా ఏదో ఇంకోటి ఉండదు కదా. సో దాన్ని ఎక్కడో డివైడ్ చేస్తారు, అక్కడెక్కడ ఎక్కడ చేశాడో వీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ 100 కోట్లు బ్లాక్ మనీ వచ్చిందంటే అబ్జర్వ్ చేస్తారు ఎక్కడెక్కడ. సో ఒకేసారి రైడ్ చేస్తారు, పట్టుకుంటారు. సో ఇవన్నీ
వాళ్ళ ఉద్యోగంలో ఉన్న రహస్యాలు ఉద్యోగంలో ఉంటే ఇది వాళ్ళు ఎందుకు చేయలేదంటే వాళ్ళు ట్యాక్స్ కట్టి ఉండొచ్చు. వీళ్ళ ఎంక్వైరీలో 200 కోట్లు ట్యాక్స్ కట్టారు అన్నాడు. ఇప్పుడు ఇక్కడేమో అభూత కల్పనలు ఉన్నాయి. 2000 కోట్లు అది చేసేది అంటున్నారు. ఇది ఫస్ట్ డేనే 180 కోట్లు చేసేది ఇది అంటున్నారు. నిజాల అబద్ధాల ఫేక్ కలర్స్ చూపిస్తున్నారు. కనుక రెమ్యునరేషన్లు వాడు 300 వీడు 400 ఇష్టం వచ్చిన రేట్లు చెప్తారు బయట. సో ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో ఈ ఫేక్ కలెక్షన్ వల్లనే ఇది ఇప్పుడు ఈ రైట్స్ అనుకోవచ్చు అంటారా? దానివల్ల కదమ్మా, అది ఒక భాగం అంతే. ఈ ఎప్పుడు పెద్ద ఎత్తున వ్యాపారం జరిగినా, అది సినిమా అయినా ఇంకో వ్యాపారం అయినా, పెద్ద ఎత్తున ఎక్కడ మనం మానిటరీ ట్రాన్సాక్షన్స్ డబ్బులు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగినా అది ఇంకా ఐడి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క అబ్జర్వేషన్లో కన్సర్న్లో ఉంటుంది. వాళ్ళు మూడో కన్ను రెడీగా ఉంచుతారు. అది లేకపోతే అసలు ఈ దేశం విచ్చలవిడైపోయేది కదమ్మా. విచ్చలవిడి అది ఉండబట్టే కాస్త భయం, పట్టుకుంటారేమో. పట్టుకున్నా ఇప్పుడు ఈ కేసులు ఏంటంటే సివిల్ కేసు జైల్లో వేసేది ఉండదు కదా, పనిష్మెంట్లే, ఫైన్లు, పెనాల్టీలు. ఉన్నాడికి ఏముంది, పట్టుకుంటే కట్టుకుంటారు. అంటే ఇంకో మాట ఏం వినిపిస్తుందంటే మైత్రి మూవీ మేకర్స్ కానీ ఇంకా మిగతా ప్రొడ్యూసర్స్కి ఎన్ఆర్ఐల నుంచి డబ్బులు రావడం వల్ల వాళ్ళు బ్లాక్ మనీ ఇస్తున్నారా, హవాలా చేస్తున్నారా, హవాలా ద్వారా తీసుకుంటున్నారు, అందుకే ఈ రైట్స్ అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అప్పుడు వాళ్ళ గురించి అడిగినప్పుడు కూడా సినిమాని గురించి ఇది ఒక ఆయన జగన్ మీద సినిమా తీశాడు. ఆ డబ్బు ఏదో ఫారెన్ నుంచి చెప్పి చూపించాడు కదా. తెలుసుకు తప్పే ఉంది. నాకు పెట్టుబడి పెట్టేవాడు ఇండియన్ అయితే, ఫారెన్ అయితే, నాకు పెట్టుబడి పెట్టేవాడు ఎవడైతే నేను తీసుకుంటాను కదా. నాకు అతనికి టర్మ్స్ కుదిరితే వాడు ఎవడైనా నేను తీసుకుంటాను. తీసుకుని నేను వాడుకుంటాను. నేను తీసుకునే రైట్ నాకు లేదు అంటే కాదు కదా. ఫార్మాలిటీస్ ఫాలో చేసి తీసుకోవాలి. వాడికి ఇచ్చే రైట్ ఉంది, నాకు తీసుకునే రైట్ ఉంది, జరుగుద్ది. దాంట్లో తప్పే ఉంది. దాని ఘోరం కాదు కదా. నా విదేశీ డబ్బులు విదేశంలో దోచుకుని వస్తే డబ్బులు, విదేశాల్లో మోసం చేసి సంపాదించి వస్తే డబ్బులు తప్పది కాదు. ఒక వ్యాపారం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ ఇంకా ఓపెన్ చేశారు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వాళ్ళు ఎవరంటే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండి నా బిజినెస్ పెట్టుబడి పెట్టాడు అనుకో, వెల్కమ్, ఐ విల్ రిసీవ్ ఇట్ అండ్ డూ ఇట్ కదా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఈ ఐటీ రైట్స్ ఇప్పుడు ఎక్కడైతే జరుగుతున్నాయో ఇవన్నీ నార్మల్గా ఎప్పుడు జరిగేటట్టుగానే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని బట్టి చూస్తే మాత్రం ఇదేదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనేది అంటున్నారు. అయితే ఇప్పటికైతే అలాంటిది ఏం లేదు. జస్ట్ నార్మల్గానే రైడ్స్ జరుగుతున్నాయి. ఈవినింగ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నాయి కాబట్టి ఈవినింగ్ కల్లా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే డీటెయిల్స్ మొత్తం మనకు పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇది సంగతి.